స్తోత్రమేసయ్యా, ప్రియమన్న దేవుని బిడ్డలారా, క్రీస్తునామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ఈ దినము విశ్రాంతి దినం కనుక దేవుడు ఆశీర్వదించిన దినాన్ని ఏ ఒక్కరూ దొంగిలించవద్దు. దేవుని సన్నిధికి ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదాలు మీరు పొందుకోవాలి. ఎందుకంటే దేవుని వాక్యం మరి దేవుని సన్నిధికి రావటమే కాదు, సమయానికి రావాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన తల ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతా నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. చాలా చక్కటి వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. దావీదు మహారాజు చేసిన ప్రార్థన. రాజు ఒక దేశానికి రాజు అయినప్పటికీ, సర్వాధికారం కలిగి సర్వ సంపదలు కలిగి ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నాడంటే, నా జీవితకాలం అంతయు దేవుని మందిరంలో నివసింపగోరుచున్నాను. దేవుని మందిరం కంటే మరి భోగమైన మరి రాజమహల్ ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ దేవుని సన్నిధిలో ఉన్న ప్రసన్నత, ప్రత్యేకత వేరు గనక మరి ఆ ఆశీర్వాదమే, ఆ నెమ్మది, ఆ శాంతి వేరు గనక మరి ఆ ఆశీర్వాదాన్ని దావీదు మహారాజు కోరుకుంటున్నాడు. ఈ దినం మనము కూడా దేవుని సన్నిధిలో అట్టి ఆసక్తి కలిగి ఉంటే ఎంత బాగుండు అని మీ అందరికీ తెలియచేస్తాం. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలి. తద్వారా దేవుడు మనల్ని హెచ్చిస్తాడు, దీవిస్తాడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలను తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారు. వాళ్ళందరి జీవితాల్లో ఉన్న తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను, కృపించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి కనికరించండి, కృప చూపించండి. విశ్రాంతి దినం యొక్క ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరికి దయచండి. సంఘాలు, సేవకులు, ఆరాధనలు ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో ప్రతి చోట నీ మహిమ దిగి వచ్చునుగా కానీ అద్భుతాలు జరుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. అలాగే ప్రభువా, మీ చిత్తం ప్రతి ఒక్కరి పట్ల జరిగించమని, ప్రతి కీడును తప్పించమని, దినం ఎవరైతే మ్యారేజ్ డే బట్టి జరిగిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని సంవత్సరం అంతా ఇన్ని దయకిరీటం వచ్చమని, ఫలానా విషయంలో ప్రార్థన అవసరత కోరుతున్న ప్రతి ఒక్కరి అవసరతను మీరు తీర్చమని, వ్యాపారాల్లో, వ్యవసాయంలో మీరు తోడండి, మీరే మహిమ పొందమని క్రీస్తునామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరిచారు. ప్రతి ఒక్కరూ మరి విశ్రాంతిన త్వరగా మీ పనులు ముగించుకుని దేవుని సన్నిధికి రావాలని మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి హెచ్చరిస్తూ దేవుడు నిన్ను కుటుంబాన్ని బాగుగా దీవించునుగాక. ఆమేన్.